హాయ్ ఫ్రెండ్స్, మేము శ్రీశైలం వెళ్ళడం జరిగింది. అండ్ మేము తెల్లవారి దర్శనంకి వెళ్ళేసరికి అందరూ ఇలా దీపదానాలు, 365 ఒత్తులు దానాలు ఇలా చాలా జరగటం మా కళ్ళతో మేము చూసాము. అసలు చాలా ఆనందం అనిపించింది శ్రీశైలం వెళ్ళటం వల్ల. ఇంకా నేను కూడా 365 ఒత్తులు సంవత్సరంలో ఒకసారి వెలిగించాలని చెప్పి నేను ఇంక శ్రీశైలంలో వెలిగించాను. నాకు ఇంక ఇంట్లో వెలిగించుకుందామంటే పిల్లలతో కొంచెం కష్టమైపోతుంది. సో నేను చాలా తక్కువ పూజలు చేస్తాను. బట్ ఎప్పుడు దండం అయితే పెట్టుకుంటాను దేవుడికి. ఇంకా తెల్లవారి ఇవన్నీ చేసుకొని దర్శనంకి వెళ్ళే దారిలో మార్నింగ్ 6:30 AM ఇలాగా కోలాటాలు, నృత్యాలు జరగటం చాలా జరిగింది. అసలు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర ఇలాంటివన్నీ చూస్తాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. ఇంకా లాస్ట్లో ఇలా వీడియోలు తీసుకుని ఇంక ఇలా లొకేషన్ అంతా షూట్ చేసుకున్నాను. అంటే వ్లాగ్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలా కార్లో మా పిల్ల జస్ట్ ఫర్ వీడియో కోసమే, తను ఎప్పుడు అలా పెట్టదు. ఇంకా అది వచ్చేసి గోపురం అండి. మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంగాదేవి అక్కడే ఉంటారు. అండ్ నెక్స్ట్ పాతాళగంగ, ఇలా చాలా అంటే చాలా చూసాము. శ్రీశైలం అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ.